అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మీతో ఇడ్లీ అండ్ దోస బ్యాటర్ పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మెజర్‌మెంట్స్‌తో చూపిస్తానండి. ముందుగా కొలతలకి ఒక కప్పు తీసుకోండి. నేను చూశారు కదండి, ఈ కప్పు తీసుకుంటున్నాను. ఈ కప్పుతో నేను మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. ఒక కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల వరకు ఇడ్లీ రైస్ తీసుకొని ఒక బౌల్లోకి పోసుకోండి. ఈ బ్యాటర్‌తో కనుక మీరు ఇడ్లీలు చేస్తే చాలా మెత్తగా, స్పాంజీగా, తెల్లగా చాలా రుచికరంగా ఉంటాయండి. మనం యూజ్ చేయాలనుకున్న బ్యాటర్ ఇంకో బౌల్లోకి తీసుకొని సాల్ట్ వేసుకొని వాడుకోండి. మనం ఏదైతే బ్యాటర్ స్టోర్ చేయాలనుకుంటున్నామో దానికి సాల్ట్ యాడ్ చేయకండి. ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటే మీకు 1 వీక్ వరకు ఈ బ్యాటర్ చాలా చక్కగా ఉంటుంది. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేయాలి. హాఫ్ కప్పు వరకు పుట్నాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ 2-3 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకోండి. ఇదంతా ఒక 6-8 అవర్స్ వరకు నాననివ్వాలండి. నాననిచ్చిన తర్వాత నేను మిక్సీకి వేసుకుంటున్నాను. పోహా అటుకులను కూడా తీసుకొని శుభ్రంగా నీట్‌గా వాష్ చేసి ఆ పోహా అటుకులను కూడా మిక్సీలో యాడ్ చేయండి. మిక్సీలో ఆడించుకున్న ఈ బ్యాటర్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ఓవర్ నైట్ కదపకుండా అలానే పెట్టేయాలి. సో దట్ మార్నింగ్ వరకు ఫెర్మెంట్ అవుతుంది. చూసారు కదండి బ్యాటర్ ఎంత బాగా పొంగిందో.